ఒక్కసారి పాపని చూడొచ్చా? పిచ్చిదానా, చూడడం ఏంటే? ఇది నీ పాప, తీసుకో. నిన్ను చూడకుండా ఉండలేను తల్లి. అడ్డుగోడలన్నీ బద్దలు కొట్టుకుని వచ్చాను. నేను చేస్తున్న పనికి నాకు తిట్లు తప్పవని తెలిసి కూడా నేను తప్పక వచ్చాను. నువ్వు నా ప్రాణం తల్లి. సంధ్య ఈ టైంలో వచ్చిందేంటి? సంధ్య, చిన్నప్పటి నుండి నువ్వు నాకన్నా ఎక్కువగా ఎవరితో క్లోజ్గా ఉన్నా, ఫ్రెండ్షిప్ చేసినా నాకు చాలా ఈర్ష్య పుట్టేది. నీ స్నేహం నాకు మాత్రమే సొంతం కావాలని వాళ్ళకి దూరంగా తీసుకొచ్చేదాన్ని. కానీ లైఫ్లో ఫస్ట్ టైం నా స్నేహం కన్నా పాప మీద ప్రేమ ఎక్కువైనా కూడా చాలా సంతోషంగానే ఉంది. అందుకే మీ ఇద్దరూ దగ్గరవ్వాలని కోరుకుంటున్నాను. నా భర్త నా క్షేమం కోసం, ప్రాణం కోసం ఆలోచిస్తున్నారు, కానీ నా ప్రాణం ఎక్కడే ఉందని ఆయనకి తెలియడం లేదు. పాపకి నీకు నీ భర్త అత్తయ్య అడ్డుగా ఉన్నారు. ఇక్కడ మా అత్తయ్య పాపని నీకు దూరంగా ఉంచమంటున్నారు. మన జీవితాలు ఇలా మారిపోతాయని, ఒకరినొకరు చూసుకోలేని రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు సంధ్య. అంతా మన కర్మ. అన్ని బంధాలకి పరీక్ష పెట్టే దేవుడికి మన స్నేహం అతీతం అనుకున్నాను, కానీ కానే కాదు. శిక్షలు పరీక్షలు మనకు కూడా తప్పట్లేదు. సంధ్య, నువ్వు వస్తావని నాకు తెలియకపోయినా పాపకి మాత్రం తెలిసింది. అందుకే నన్ను నిద్ర లేపడానికి తను ఏడ్చింది. బాల్కనీలోకి రావడానికి కూడా కారణమైంది. లేదంటే నేను నిన్ను చూసేదాన్ని కాదు, నీకు పాపని చూసే అవకాశం దొరికేది కాదు. నా బంగారు తల్లికి అన్నీ తెలుసు వింధ్య. ఈ ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఈ పాప మాత్రమే మనిద్దరి స్నేహాన్ని అర్థం చేసుకుంటుంది. మన బంధానికి బాధ్యతగా మారుతుంది. సంధ్య, నువ్విక్కడికి వచ్చినట్టు ఎవరు చూడలేదు కదా? చూస్తే ఆ ఇంటి గుమ్మం కాదు కదా, మా గది కూడా దాటేదాన్ని కాదే. పాపని చూడాలనుకున్నాను, చూశాను. ఆయన ముట్టుకోవద్దని చెప్పినా నేను ముద్దు పెట్టుకున్నాను. ఈ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఇంకొన్ని రోజులు పాపని చూడకపోయినా సంతోషంగా బ్రతికేస్తాను. వెళ్ళొస్తాను వింధ్య. వీళ్ళిద్దరి మాటలు వింటుంటే స్నేహానికి మించిన సీక్రెట్ ఏదో ఉందనిపిస్తోంది. పాలిచ్చినంత మాత్రాన ఇంత పిచ్చి ప్రేమ పెంచుకోవాలా? భర్తకి కూడా చెప్పకుండా ఈ ఇంటికొచ్చి ఎందుకింత రిస్క్ చేస్తుంది? ఇదేదో మనకి పనికొచ్చే విషయంలా ఉంది. వీలైనంత త్వరగా ఈ సీక్రెట్ ఏంటో కనిపెట్టాలి. ఆగు. ఎక్కడికి వెళ్ళావు సంధ్య? అడుగుతుంది నిన్నే.
ఎక్కడికి వెళ్ళావు? పాపని చూడ్డానికి. వెళ్ళొద్దని చెప్పినా ఎందుకు వెళ్ళావు? అంటే నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తుంటే ఎవరు ఏమన్నారన్న ధీమానా? లేకపోతే వీళ్ల మాట నేనెందుకు వినాలన్న పొగరా? రెండూ కాదండి. మీ మాట వినే ఉదయం నుండి ఎక్కడికి వెళ్ళలేదు. కానీ కలలో పాప గుర్తొచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. హాస్పిటల్ నుండి క్షేమంగా వచ్చిన పాప ఎలా ఉందో వెంటనే చూడాలనిపించింది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక మీ మాట దాటి వెళ్ళాను. నన్ను క్షమించండి. నీకు తప్పు చేసి క్షమాపణ చెప్పడం తేలిక, భర్త గీసిన గీతలో నిలబడ్డం మాత్రం చాలా కష్టం. అది పాప కోసం, అంతేనా? స్నేహబంధం తప్ప ఏ సంబంధం లేని ఆ పాప మీద పిచ్చి ప్రేమ పెంచుకోవద్దని చెప్పాను. అయినా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? చాలా బలమైన కారణం ఉంటే తప్ప నువ్వు నాకు నచ్చని పని చెయ్యవు. నిజం చెప్పు, పాప విషయంలో నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అందరి ముందు చెప్పడానికి భయపడుతున్నావా? లేదండి, మీ దగ్గర నేనెందుకు దాస్తాను? పాపని చూడాలనిపించే వెళ్ళాను. వేరే ఏ కారణం లేదు. ఈ టైంలో నువ్వు గుమ్మం దాటి వెళ్ళడం ఎవరైనా చూస్తే మన ఇంటి పరువు ఏమవుతుందో ఆలోచించావా? ఇలాంటి పనులు చేయడం వల్ల అందరికీ ఎంత నష్టమో నీకెన్నిసార్లు చెప్పాలి? ఏ భాషలో ప్రాధేయపడాలమ్మా? ఇప్పటికే నీ రాకపోకల గురించి వీధి మొత్తం కూడా ఎక్కువస్తుంది. అయినా నువ్వు అదుపులో ఉండకపోతే ఎలాగమ్మా? ఎవరూ చెప్పకుండానే ఇంటి బరువు మోస్తున్న దానివి. మా కోసం ఈ ఇంటి పరువు కాపాడలేవా? అత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి. ఈ ఇంటి గౌరవాన్నే ప్రాణంగా భావిస్తున్నాను. కావాలనే నేనెందుకు అలా చేస్తాను? అన్నీ తెలుసు కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. సంధ్యకి భర్త మాట లెక్కలేదు, అత్తంటే గౌరవం లేదు, ఆడపడుచు భవిష్యత్తు గురించి బాధ్యత లేదు. కేవలం వింధ్య పాపుంటే చాలు. కాదండి, దయచేసి అలా మాట్లాడొద్దు. నాకు మీరంతా ముఖ్యమేనండి. అందరిలో మేము ముగ్గురం ఉండమని మాకు తెలుసు. ఎందుకంటే నువ్వు కలలో కలవరపడేది, అర్ధరాత్రి అపరాత్రి చూడకుండా పరుగులు తీసేది మా కోసం కాదు, వింధ్య ఆవిడ కూతురి కోసం. లేదండి. వద్దు, నీ కన్నీళ్లతో నా కోపాన్ని కరిగించాలని చూడొద్దు. ఫైనల్గా నిన్ను అడిగేది చెప్పేది ఒకటే. నీకు వింధ్య తన పాప కావాలా లేక మేం కావాలా? చార్జర్ ఎక్కడుంది? కూతుర్ని ఇక్కడ వదిలేసి ఆ తల్లి ఎక్కడికి వెళ్ళిందో. సంజయ్ ఇంటికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంది. ఇంతకీ చార్జర్ ఎక్కడుంది? థ్యాంక్ గాడ్, చార్జర్ దొరికింది. ఇదేంటి పాప ఫోటోలా ఉంది? ఇదేంటి శ్రీకర్ అని రాసుంది? అంటే ఇది శ్రీకర్ ఫోటోనా? తను చిన్నప్పటి ఫోటో అనుకుంటా. ఈ పాపను ఎక్కడో చూసినట్టుందే. ఇదేంటి బావ కూతురు ఎగ్జాక్ట్ గా శ్రీకర్లా ఉంది. దీనికి వీడి పోలికలు ఎలా వచ్చాయి?
అంటే బావా ఎప్పుడు ఫోన్లే కాదు, అప్పుడప్పుడు మనుషుల్ని కూడా చెక్ చేస్తూ ఉండాలి. అవును, స్టార్టింగ్ నుండి నిన్ను కరెక్ట్గా చెక్ చేసుంటే ఈ పాటికి నువ్వు మీ ఇంట్లో ఉండేదానివి, ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండేది. ఏంటి బాబా నువ్వు? నేను ఒకటి చెప్పాలని వస్తే నువ్వు మరొకటి అర్థం చేసుకుంటావు. నువ్వు చెప్పేది ఎవ్వరికి పనికి రాదు కాబట్టి, ఏం చెప్పినా ఫైనల్గా గొడవే అవుతుంది కాబట్టి. బావా నా మీద మరీ అంత నెగటివ్ ఫీలింగ్ పెట్టుకోవద్దు. నేనెప్పుడు నీ వెల్విషర్ని. హా, వెల్ అంటే నుయ్యా నన్ను అందులోకి తొయ్యడమే నీ విష. చిచిచి, ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా మరీ ఇంత దారుణంగా అర్థం చేసుకోరు బావా. నీకు మాట్లాడడానికి ఎవ్వరూ దొరకలేదు, నా తల తింటున్నావు. విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. బావా నేను వచ్చింది తల తినడానికి కాదు, మైండ్ బ్లాక్ అయ్యే విషయాన్ని నీకు చెప్పడానికి. విషయమా? విషం పెట్టకపోతే చాలు. బావా అవును, నువ్వు చెప్పే మాటలు మనసుని పొల్యూట్ చేస్తాయి, మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాంటివి నా దృష్టిలో విషంతో సమానం. ఓ అదా, అయితే అలాంటి విషం పెట్టేది నేను కాదు, మీ ఆవిడ వింధ్య. ఏయ్, ఏం వాగుతున్నావు? అవును బావా, ఇన్ని రోజులు మంచితనం నటిస్తూ మీ అందరి నమ్మకాలతో ఒక ఆట ఆడుకుంటోంది వింధ్య. మసిపోసి మారేడుకాయ చేయడం అంటారు చూడు, ఆ టైప్ గేమ్ ఆడుతూ నీతో సహా అందరినీ మోసం చేస్తూనే ఉంది. వింధ్య క్యారెక్టర్ నువ్వనుకున్నంత మంచిదేం కాదులే బావా. మౌనిక, వింధ్య గురించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు. బావా నేను చెప్పేది. వద్దు, నువ్వేం చెప్పొద్దు, నేనేం వినను. నోటికొచ్చిందల్లా వాగితే గుడ్డిగా నమ్మేయడానికి నేను మీ అత్తని కాదు. వింధ్య క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. తన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. వీలైతే మంచి మాట్లాడడానికి ప్రయత్నించు, లేదంటే నోరు మూసుకొని ఇంట్లో పడుండు. అంతేకాని అడ్డమైన వాగుడు వాగితే మీ అత్తొచ్చి ఆపినా నేను క్షమించేది లేదు. బావా గుడ్డిగా నమ్ముతున్న నీకు మాటల్లో చెప్పడం అనవసరం. నిజం నీకు కనబడాలి అంటే ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు బావా. ఎవరి ఫోటో ఇది? దాని వెనక పేరు రాసింది కదా, శ్రీకర్ చిన్నప్పటి ఫోటో అని. చూడు బావా. అయితే ఏంటి? అయితే ఏంటా? బావా నా మీద కోపం పక్కన పెట్టి ఆ ఫోటోని కాన్సన్ట్రేట్ చేసి చూడొకసారి. ఇంకా స్పష్టంగా కనిపించే సాక్ష్యం నేను చూపిస్తానుండు. ఇది నీ కూతురి ఫోటో, అది శ్రీకర్ది. పోలికలు తెలుస్తున్నాయి కదూ? చిన్నప్పుడు పిల్లలందరూ ఒకేలా ఉంటారు, అంతకుమించి ఏం కాదు. ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? ఆ ముక్కు కళ్ళు సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ కాపీ లాగా ఉన్నాయి చూడు. ఫోన్ ఛార్జర్ కోసం రూమ్ లో చూస్తుంటే వింధ్య చాలా భద్రంగా తన హ్యాండ్ బ్యాగ్ లో దాచుకున్న ఫోటో నా కంట్లో పడింది. నేను కూడా ఏదో పాత ఫోటోలే అని
నేను వదిలేసేదాన్ని. కానీ ఆ పేరు పాప పోలికలు చూసి నేను నీ దగ్గరకు తీసుకొచ్చాను. వింధ్య క్యారెక్టర్ మీద నాకు డౌట్ ఉందని నేను చెప్పట్లేదు, కానీ ఒక భర్తగా భార్య గురించి అన్నీ తెలుసుకుంటే మీ ఫ్యూచర్కి పాప ఫ్యూచర్కి చాలా మంచిది బావా. ఒక మనిషి మీద నమ్మకం ఉండొచ్చు, కానీ కళ్ళ ముందు కనబడుతున్న నిజాన్ని అబద్ధమని వాదించలేం కదా. నాకు తెలిసింది నేను చెప్పాను, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. బావా, నేనెప్పుడు నీ వెల్ విషర్నే, ఎప్పుడూ నీ బాగే కోరుకుంటాను. ఈ కుటుంబం పరువు బావిలో పడకుండా కాపాడుకుంటాను. ఇంతకు మించి నేనైతే ఏం చెప్పలేను. ఈ ఫోటో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నా ప్రయత్నం ఇప్పుడే మొదలు పెడతాను. అత్తయ్య, మీరెలా ఉండొద్దు. ఈ ఇంటికొచ్చినప్పుడు నేను మీలో అమ్మని చూసుకున్నాను. మీరు కూడా నన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా ప్రేమించారు. పరిస్థితుల ప్రభావమో నేను చేసిన పొరపాట్లో మన మధ్య దూరాన్ని మౌనాన్ని పెంచుతున్నాయి. అది నాకు ఇష్టం లేదత్తయ్య. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించండి అత్తయ్య. వద్దమ్మా, నువ్వు మారుతావన్న నమ్మకం నాకు లేదు. నీ మెడలో తాళి కన్నా స్నేహమే ముఖ్యం. మాకంటే ఆ కుటుంబమే ముఖ్యం. ఇప్పుడు నీ బాధని చూసి కరిగిపోతే తర్వాత నేను బాధపడాల్సి వస్తుంది. నువ్వు నీలానే ఉండు, నన్ను ఇలా ఉండనివ్వు. నాతో మాట్లాడండి అత్తయ్య. ఎందుకమ్మా మేము నీతో మాట్లాడాలి? మా మీద ఏమాత్రం గౌరవం ఉందని మమ్మల్ని మాట్లాడమంటున్నావు? నువ్వు మా మాటకు ఏం విలువిచ్చావని నీతో సంతోషంగా ఉండమంటావు? మేము నీతో మాట్లాడటం లేదని ముఖం చాటేశామని నువ్వింతలా బాధపడుతున్నావే. మరి నువ్వు మా మాట కాదని నీ మెడలో ఉన్న తాళి బంధానికి కూడా నువ్వు విలువ ఇవ్వకుండా నీ స్నేహమే ఎక్కువని వెళ్ళిపోయావు కదా. మేం మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత? అసలు నువ్వు మా గురించి ఏం ఆలోచిస్తావులేమ్మా? నీకు మాకంటే నీ స్నేహమే ముఖ్యం కదా. ఈ ఇంటి పరువేమైపోతే నీకేంటి, మేమేమైపోతే నీకేంటి? దయచేసి మీరు అలా మాట్లాడకండి. నేను చేసిన తప్పుకి మళ్ళీ మళ్ళీ మీ కాళ్ళు పట్టుకుంటాను. చెవండి, మీరైనా చెప్పండి. తప్పు చేసి నేనే క్షమాపణ చెప్తున్నాను కదా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించమని చెప్పండి. మీ అందరూ ఉన్నా కూడా నేను ఇంట్లో ఒంటరి అనాథగా మిగిలిపోతున్నాను. ప్లీజ్ అండి, ఏ పాటికే బిడ్డని దూరం చేసుకుని నా బ్రతుకు మీదే నాకు విరక్తి పడుతుందండి. ప్లీజ్. నిన్ను బాధ పెట్టాలని ఎవరికుంటుంది సంధ్య? నువ్వు బాధపడకూడదని మేము ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నావు. వద్దు వద్దు అంటున్నా గడప దాటి ఆ ఇంటికి వెళ్తూనే ఉన్నావు, తనతో మాట్లాడుతూనే ఉన్నావు.
అమ్మ ఆరోగ్యం బాగలేక నా పరిస్థితి ఇలా ఉందని, నీ మీదనే మేమందరం ఆధారపడ్డామని చులకనగా ఉంటే చెప్పు సంధ్య. మేమెవ్వరూ నీ జోలికి రాము. చూడు, నా మాట తీసేసినా పర్వాలేదు. అమ్మ మాట తీసేస్తే తను ఎంత బాధపడుతుందో. తనకి గౌరవం దక్కనందుకు నేనెంత బాధపడతానో నీకు తెలియట్లేదు సంధ్య. నేను మీ గౌరవం తగ్గించడం ఏంటండి? నేను ఆ ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం తప్పనుకుంటే నేను ఇంకెప్పటికీ అక్కడికి వెళ్ళను. మీకు నచ్చినట్టే నేను ఇక్కడ మెదులుకుంటాను. మీరు కోరినట్టే బయట వాళ్ళకి మన గురించి మాట్లాడుకునే అవకాశమే ఇవ్వను. ఇంకెప్పుడు మీ మాట జవదాటి ఆ ఇంటికి వెళ్ళను. పాప గురించి కూడా నా ఆలోచనలన్నీ అదుపులో పెట్టుకుంటాను. నన్ను నమ్మండి. అయితే ఇదే మాట ఒట్టేసి చెప్పు. ఇక మీదట మా మాట కాదని రాజేష్తో గాని వింజతో కాని మాట్లాడనని నువ్వు నాకు ప్రమాణం చేయి. వాళ్ళకి నీకు ఏ సంబంధం ఉండదని నాకు మాట ఇవ్వమ్మా. ఏంటమ్మా అంత ఆలోచిస్తున్నావు? మాటిస్తే ఆ మాట మీదే నిలబడి ఉండాలని ఆలోచిస్తున్నావు కదా? నాకు తెలుసమ్మా నువ్వు మాట ఇవ్వవని. నువ్వు వాళ్ళని చూడకుండా, వాళ్లతో మాట్లాడకుండా ఉండలేవని మాకు తెలుసమ్మా. నీకు మాకంటే వాళ్లే ఎక్కువనుకుంటే మాట ఇవ్వొద్దు. కాదు, మేమే ఎక్కువనుకుంటే మాటిచ్చి ఆ మాట మీద నిలబడు. మేమా ఆ వింధ్య రాజేష్లా? వదినా, ప్లీజ్ వదినా, నిర్ణయం తీసుకో వదినా. నాకు వింధ్య అంటే ప్రాణం. కానీ అంతకంటే మీరే ఎక్కువ ప్రాణం. మీరు లేకపోతే నేను బ్రతకలేను. నాకు మీరంతా కావాలి. నా కుటుంబం నాకు కావాలి. ఇక నుంచి వింధ్యతో గాని రాజేష్ గారితో గాని నేను మాట్లాడను. సంధ్య గారు,
మీరే పడుకోబెట్టారా? కాదు, పాపే నడిచి వెళ్ళి పడుకుంది. ఎందుకండి అంత చిరాకు? ఏదో మాట వరుసకు అడిగాను. భార్యాభర్తలు అన్న తర్వాత ఆ మాత్రం సరదాలు సరసాలు ఉండవా ఏంటి? అస్సలు బాలేదండి. మీరు నవ్వుతుంటే చాలా అందంగా ఉంటారండి. ఆ నవ్వుని ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. అదే కోపంగా మౌనంగా ఉంటే ప్రపంచం అంతా చీకటిగా నాకు చాలా భయంగా ఉంటుంది. భార్యని భయపెట్టడం పాపం అండి. అది పతి ధర్మం కూడా కాదు, తెలుసా మీకు? ఇప్పుడు కూడా ఏం మాట్లాడరా? నా మీద కొంచెం అంటే కొంచెం కూడా జాలి చూపించరా? మీ మనసులో భావం అర్థమవుతుంది, కానీ దాని వెనక కారణం ఏంటో తెలియడం లేదు. ఉండండి, నేను మీ గుండెని అడిగి తెలుసుకుంటాను. వింధ్య, ప్లీజ్, నాకు చిరాగ్గా ఉంది. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా? నేను వదిలేయడం ఏంటండి? బయటికెళ్ళి వచ్చినప్పటి నుంచి మీ ఆలోచనల్లో మీరు ఒంటరిగానే ఉన్నారు. ఆకలి కూడా చంపుకుని ఒక్కరే గదిలో కూర్చున్నారు. మీ మనసులో ప్రశ్నలు బయటికి చెప్పకుండా నన్ను దూరంగా ఉంచుతున్నారు. ప్రేమగా దగ్గరకొచ్చినా పక్కకి పొమ్మని, ఒంటరిగా వదిలేమని ఎలా అంటారండి? అసలేం జరిగిందండి? బిజినెస్లో ఏదైనా సమస్య? ఫ్రెండ్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? లేక ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? లేక వేరే దేని గురించైనా ఆలోచిస్తున్నారా? ఏదైనా సరే నాకు చెప్పండి. వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు నేను సాల్వ్ చేస్తాను. సమస్య ఏంటో క్లారిటీగా నాకే తెలియడం లేదు. ఇంకా నీకేం చెప్పను. మీకు తెలిసినంత వరకు చెప్పండి. సాయం చేస్తానంటున్నాను కదా. అబ్బా, కొన్ని రోజులు నన్ను ప్రశాంతంగా వదిలేస్తే చాలు. అంతకు మించిన సాయం వేరే వద్దు. వాళ్ళకి నీకు ఏ సంబంధం ఉండదని నాకు మాట ఇవ్వమ్మా. నీ పద్ధతిలో మార్పు రాలేదు కాబట్టి అమ్మ అంత కోప్పడుతుంది. ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళను. వదినా, నీ ఆలోచనలేంటో నాకు తెలుసు. బెస్ట్ ఫ్రెండ్ని మర్చిపోవడం, మాట్లాడకుండా ఉండటం చాలా కష్టం. ఎంత కష్టమైనా ఇచ్చిన మాట కోసం అలవాటు చేసుకోవాలి కదా. అది చెప్పినంత ఈజీ కాదని తెలుసు వదినా. వింధ్య వదిన నీకోసం ఈ ఊరొచ్చిందని చెప్పావు. అలాంటి వదిన కోసం ఆ ఇంటికి వెళ్ళలేకపోతున్నందుకు ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోగలను. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు. అలాంటిది ఇప్పుడు చూడకుండా, మాట్లాడకుండా ఎలా వదినా? చెప్పాను కదా, అంతా నా దురదృష్టం. వింధ్యతో నా స్నేహం అంటే దైవంలా చూసే నా భర్తకి, అత్తయ్యకే కాదు, పైనున్న ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. అందుకే లేని సమస్యలు సృష్టించి ఏడిపిస్తున్నాడు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే. అత్తయ్య వింటే నేను వాళ్ళనే తలుచుకుంటున్నాను అని కోప్పడతారు. అమ్మ లేదో తినా, బయటికెళ్ళింది. ఏమో, సడన్ గా వస్తే ప్రాబ్లమే కదా. శ్రీజ, ఇంకెప్పుడు నువ్వు నా దగ్గర వింధ్య గురించి, పాప గురించి మాట్లాడొద్దు. నేను బాధగా ఉన్నా దయచేసి వచ్చి అడగొద్దు. ఈ ఇంట్లో ఎవరూ నిన్ను అర్థం చేసుకోవడం లేదు. నన్ను కూడా మాట్లాడొద్దంటే ఎలా వదినా? నువ్వు వేరే విషయాలు మాట్లాడు, కానీ అత్తయ్యకి, మీ అన్నయ్యకి ఇష్టం లేని విషయాల గురించి నా దగ్గర ప్రస్తావించొద్దు. నా ఆలోచనలతో నన్ను ఒంటరిగా వదిలే. కష్టమైనా సరే వింధ్య లేని జీవితాన్ని అలవాటు చేసుకోవడం మొదలు పెడుతున్నాను. ఆ బాధతో పోలిస్తే ఏది కష్టం కాదు. ఇన్ని రోజులు నేను వింధ్య బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు దూరం పెంచే
దురదృష్టం మాతో స్నేహం చేస్తుంది. సమస్య ఏంటో క్లారిటీగా నాకే తెలియడం లేదు. ఇంకా నీకేం చెప్పను. కొన్ని రోజులు నన్ను ప్రశాంతంగా వదిలేస్తే చాలు. అంతకు మించిన సాయం వేరే వద్దు. ఆయన మనసులో ఏముందో తెలిస్తే ఏ సమస్య ఉండదు. ఏదో చెప్పుకోలేని విషయంలో బాధపడుతున్నట్టున్నారు. ఒకవేళ నాతో చెప్పుకోలేని విషయం ఏదైనా సంధ్యతో చెప్పుకుని ఉంటారేమో. ఒకసారి సంధ్యకి ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కుంటాను. వద్దులే, సంధ్యతో మాట్లాడకూడదు అనుకున్నాను కదా. ఫోన్ చేసినట్టు అత్తయ్యకి తెలిస్తే చాలా సీరియస్ అవుతారు. కానీ పాప విషయంలో కదా సంధ్యతో మాట్లాడొద్దన్నారు. ఇది రాజేష్కి సంబంధించిన విషయం కదా. సమస్య పెద్దది కాకముందే ఏం జరుగుతుందో తెలుసుకుంటే మంచిది. సంధ్యతో మాట్లాడాల్సిందే. వదిన, వింధ్య వదిన ఫోన్ చేస్తోంది. పాపం వదిన, నీతో మాట్లాడాలని చేస్తున్నట్టుంది. అన్నయ్య అమ్మ ఇంట్లో లేరు కదా, నువ్వు ధైర్యంగా మాట్లాడు. అంత భయపడుతూ మాట్లాడటం నాకు ఇష్టం లేదు శ్రీజ. అత్తయ్యకి ఆయనకి మాటిచ్చి ఇప్పటికే చాలా సార్లు తప్పాను. మళ్ళీ ఆ పొరపాటు చెయ్యను. లిఫ్ట్ చేసంధ్యా. మళ్ళీ వదిలే చేస్తున్నట్టుంది. నీతో మాట్లాడి చాలా రోజులైంది కదా, చాలా మిస్ అవుతున్నట్టుంది. ఒకసారి మాట్లాడొద్దినా. ఏమైంది నీకు? లిఫ్ట్ చేయొద్దినా. వద్దని చెప్పాను కదా శ్రీజ, వదిలే. నువ్వు వెళ్ళి చదువుకో. నువ్వు కాల్ చేయవు, వదిన కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు. మీలో మీరే దూరం పెంచుకుంటూ పోతే ఇంకెప్పుడు కలుస్తారు? ఆ ప్రశ్నకి సమాధానం నేను కాదు, మమ్మల్ని బెస్ట్ ఫ్రెండ్స్ని చేసిన ఆ దేవుడే చెప్తాడు. అవకాశం ఉన్నా సరే వద్దనుకుంటూ దేవుడి మీద భారం వేయడం ఏంటి వదినా? ఈ భారం దూరం మేం కోరుకున్నది కాదు, మా రాతలోనే ఉంది. కన్నీటితో అనుభవించడం తప్ప కోరుకున్నట్టు బ్రతికే అవకాశం లేదు. సారీ వింధ్య, నీతో మాట్లాడలేను. ఏంటి సంధ్య, నువ్వు కూడా నాతో మాట్లాడవా? నువ్వున్నావన్న ధైర్యంతోనే ముందు వెనక ఆలోచించకుండా రాజేష్ని పెళ్లి చేసుకుని వచ్చాను. ఏ కష్టం వచ్చినా నువ్వు తోడుగా ఉంటావని చెప్పి ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేస్తావా? ఇదేనా మన స్నేహం? రోజంతా ఇంట్లోనే ఉంటే బోరింగ్గా ఉంటుందని నువ్వు కూడా బయటికి వచ్చేలా చేశాను. అమ్మ వద్దని చెప్తుందనుకున్నాను, కానీ ఏం మాట్లాడలేదు. అత్తయ్య కోపం నా మీద కాదు శ్రీజ, నా గురించి నలుగురు ఏం మాట్లాడుకుంటారో, ఆ మాటలు విని ఎక్కడ బాధపడాలో అని. సంధ్య గారు, సంధ్య గారు, మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇంటికి వస్తే మాట్లాడడం కుదరడం లేదు. దయచేసి ఇప్పుడైనా నాకు అవకాశం ఇవ్వండి. రాజేష్ గారు, మీతో మాట్లాడడం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అర్థమైందండి. ఇక్కడ మీరు శ్రీజ తప్ప ఎవరూ లేరు కదండి. ఏం లేదు వదినా, బోర్ కొడుతుంటేను వెదర్ బాగుంది కదా అని ఇలా బయటకొచ్చాను. వదినా, ఒక్క నిమిషం లైన్లో ఉండు. శ్రీజ, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. మీ ఇంట్లో చెప్పొద్దు ప్లీజ్. సరే అన్నయ్య.
వదినా సంధ్య గారు, జస్ట్ 2 minutes. నేను ఎక్కువసేపు మాట్లాడను. వదినా సంధ్యా శ్రీజలు రోడ్డు మీద ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఎవరా అని చూస్తున్నాను. మొహం కనబడి చావడం లేదు. నువ్వు లైన్లోనే ఉండు. ఒక విషయం క్లారిటీ తీసుకొని వెంటనే వెళ్ళిపోతాను. రాజేష్ గారు, ఇప్పుడు వద్దండి, తర్వాత మాట్లాడతాను. మీరు వెళ్ళండి. తర్వాత అంటే ఇంకెప్పుడు? బై లక్ మిమ్మల్ని చూశాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మీ ఇంటికి వచ్చే అవకాశం లేదు. మళ్ళీ ఎప్పుడు బయట కనిపిస్తారో తెలియదు. అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. అన్నయ్య అంతగా అడుగుతున్నాడు కదా వదిన, ఒక్కసారి మాట్లాడొచ్చు కదా. బా శ్రీజ, నీకు అర్థం కావడం లేదు. మనం ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళాలి. రా. ప్లీజ్ సంధ్య గారు, వెళ్ళిపోవద్దు. ఒక్కసారి నా మాట వినండి. లేదండి, నేనిప్పుడు మాట్లాడలేను. వీలు చూసుకుని నేనే మీకు కాల్ చేస్తాను. అప్పటి వరకు మీరు నాకు ఫోన్ చేయొద్దు. ఇలా మాట్లాడే ప్రయత్నం కూడా చేయొద్దు. రా శ్రీజ. సంధ్య గారు, ఏమైంది వదిన నీకు? ఎందుకంత కంగారు? అటు చూడు. ఓ అలాగే వదినా. ఓ అందుక ఇంత కంగారు పడుతున్నావు? ఉమ్, అటు చూడొద్దు, పద. అవునవును. ఉమ్. వదిన మర్దల్లేంటి ఇంత కంగారుగా వెళ్తున్నారు? అమ్మో అమ్మో వదినా, ఈ సంధ్య మామూలుది కాదు. ఇంట్లో మాట్లాడడం కుదరడం లేదని బయటే వ్యవహారం మొత్తం నడిపించేస్తుంది. అత్తగారి ముందు మాత్రం పతివ్రతల్లా మనల్ని తిట్టింది. మర్దల్ని తోడుగా తెచ్చుకొని రహస్య మంతనాలు జరుపుతుంది. ఇది మామూలుది కాదు వదినా. నువ్వక్కడే ఉండు. నీతో ఈ విషయం గురించి నేనే వచ్చి మాట్లాడతాను. మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అసలు రాజేష్ గారు ఎందుకంత అర్జెంటుగా మాట్లాడాలని అనుకుంటున్నారు? ఆయనలో చాలా చేంజ్ కనిపిస్తుంది. నేనెప్పుడు రాజేష్ గారిని అలా చూడలేదు. చాలా కంగారుగా, టెన్షన్గా ఉన్నారు. ఖచ్చితంగా నాకేదో చెప్పాలని లేదా నన్నేదో అడగాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ విషయం గురించి అయ్యుంటుంది? నాకు అర్థం కావడం లేదు. విషయం చాలా ముఖ్యమైనదే అయ్యి అది కూడా వింధ్యకి సంబంధించింది అయితే, అవును, ఒకసారి రాజేష్ గారికి ఫోన్ చేస్తాను. ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళను. అయ్యో, అత్తయ్య గారికి మాట ఇచ్చాను కదా, ఆ మాట దాటి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. వదినా, రా శ్రీజ. ఏంటోదినా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు శ్రీజ, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. రాజేష్ అన్నయ్య గురించే కదా? పాపం వదినా, రాజేష్ అన్నయ్య చాలా కంగారుగా ఉన్నాడు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొద్దునా, ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. నోటితో మాట్లాడే మాట కంటే చేతిలో చెయ్యేసిచ్చిన మాటకి చాలా విలువ ఎక్కువ ఉంటుంది. అత్తయ్య గారికి నేనిచ్చిన మాట గురించి నువ్వు మర్చిపోయావా? అబ్బా ఏంటోదినా నువ్వు, అక్కడి సిచ్యువేషన్ సీరియస్గా ఉన్నట్టుంది. అందుకే కదా రాజేష్ అన్నయ్య నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వేమో ఇంకా పాతకాలం మనిషిలాగా మాటిచ్చాను, ఒట్టేశాను, గీత దాటను అంటున్నావు. ముందు ఫోన్ చేయొద్దునా. అలా కాదు శ్రీజ. ఏంటోదినా నువ్వు, ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? రాజేష్ అన్నయ్య అంత కంగారు పడుతున్నాడంటే
అది ఖచ్చితంగా వింధ్య వదినకి సంబంధించిన విషయమే అయి ఉంటుంది. నువ్విలా ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఆలస్యమై వింధ్య వదినకి ఏదైనా జరగకూడని జరిగితే? శ్రీజ, ఆ మాట ఇంకెప్పుడు నీ నోటి నుంచి రాకూడదు. అలా ఏదైనా జరిగితే నా ప్రాణం పోతుంది. సారీ వదినా, నువ్వు నాకు సర్ది చెప్పగలవు, కానీ నీ మనసుకి నువ్వు సర్ది చెప్పుకోగలవా? ఏంటి ఈ అమ్మాయి కూరగాయలు సర్దకుండా ఇక్కడే వదిలేసింది? టాబ్లెట్స్ తీసుకురమ్మన్నాను కదా. ఫోన్ చేయొద్దినా, ప్లీజ్ వదినా, నువ్వు ఇంకా లేట్ చేయొద్దు, ఫోన్ చేయి. సంధ్య గారు ఫోన్ చేస్తున్నారు. హలో సంధ్య గారు. రాజేష్ గారు, సారీ అండి, కొన్ని పరిస్థితులు బాగాలేదు, అందుకే నేను మీతో మాట్లాడలేకపోయాను. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నేను అర్థం చేసుకోగలను సంధ్య గారు. మీరు ఫోన్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్ సంధ్య గారు. మీరిప్పుడు ఫోన్ చేయకపోతే నాకు ఆలోచించి తల పగిలిపోయేలా ఉంది. అయ్యయ్యో, అవే మాటలండి. మీరు చాలా కంగారుగా టెన్షన్గా ఉన్నారు. మిమ్మల్ని అలా చూస్తే నాకే భయంగా ఉంది. ఏం జరుగుంటుందో ఏమో అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఇప్పుడు పాపను ఎందుకు తీసుకొచ్చావు? మీరు నా కళ్ళల్లో కూడా చూడకుండా మీరు కళ్ళు మూసుకుని మీరు నన్ను తప్పు చేశావు అని అంటున్నారు. ఏం చేశానో కూడా నాతో చెప్పకుండా నన్ను నిందిస్తూ మీలో మీరు మదన పడుతున్నారు కదా. అందుకే మీ కళ్ళు తెరిపించి నన్ను నిజాన్ని చూసేలా చేయడానికి పాపని తీసుకొచ్చాను. నేను వింధ్య, మీ భార్యని. మీరు అనుకునే విధంగా నేనే తప్పు చేయలేదు, చెయ్యను కూడా. మన బిడ్డ పైన ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు, చెయ్యను కూడా. నిన్ను నువ్వు అసలు మనిషివేనా? సిగ్గు లేకుండా భర్తని మోసం చేసింది చాలక పసి పాప మీద ప్రమాణం చేస్తావా? తల్లివేనా అసలు నువ్వు? ఏంటండి ఇది? మీరు నన్ను మాట్లాడకు. నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడకు.
నీ మీద కోపం కంటే చిరాకే ఎక్కువగా ఉంది నాకు. తాళి కట్టిన భర్తను మోసం చేసింది చాలక కడుపున పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తావా? నువ్వసలు తల్లివేనా? ఛీ! ఇలా మాటలతో మీ ప్రవర్తనతో గుచ్చి గుచ్చి చంపేసే కంటే ఒకేసారి మీ చేతులతో చంపేయచ్చు కదండి నన్ను. నా ముందు నటించకు, చాలా చిరాగ్గా ఉంది. ఛీ! ఆయన నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నారు? అంత పాపం నేనేం చేశాను? ఆయన నిజమని నమ్ముతున్నది ఏంటో నేను ఎలా తెలుసుకోవాలి? ఇంకెన్ని రోజులు ఈ నరకం నాకు? నీ మీద కోపం కంటే చిరాకే ఎక్కువగా ఉంది నాకు. తాళి కట్టిన భర్తను మోసం చేసింది చాలక కడుపున పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తావా? రాజేష్ గారు అన్న మాటలు భరించలేకపోతున్నా. అదే కాదు, నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండాలంటే నా గుండె బద్దలైపోతుంది. అత్తయ్య, ఏమైందమ్మా? ఆ కన్నీళ్ళేంటి? అబ్బే ఏం లేదత్తయ్య. ఏంటమ్మా ఇది? మనసులో అంత బాధ, కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుని ఒంటరిగా కూర్చుని కుమిలిపోతూ ఏం లేదంటావేంటి? ఈ ఇంట్లో సంతోషంగా తిరిగే నా కోడలు ఇలా ఒంటరిగా కూర్చుని ఏడవలసిన రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. అసలు ఏం జరుగుతుంది? వాడికేం కావాలి? వాడి ప్రాబ్లం ఏంటంట? ఏ విషయంలో వాడు నిన్నెంత చిత్రహింసలు పెడుతున్నాడు? అత్తయ్య, ఉమ్, మీరిలా ఆవేశపడకండి. వింధ్యని కోడలిగా కాకుండా మీ కూతురులా చూసుకుంటారు. వింధ్య బాధపడితే మీరు తట్టుకోలేరు. నాకు అర్థమవుతుంది. అసలు బావ మనసులో ఏముందో, బావ సమస్య ఏంటో, వింధ్యని ఎందుకు బాధ పెడుతున్నాడో నేను తెలుసుకుంటాను. వింధ్య బాధపడుతుందని మీరు బాధపడితే మిమ్మల్ని చూసి నేను బాధపడతాను. ఇదంతా వద్దు. మీరు ఆనందంగా ఉండాలి. సీతారాముళ్లలా ఉండాల్సిన కొడుకు కోడళ్ల మధ్య ఇంత ఎడబాటు ఏర్పడితే నేను ఆనందంగా ఎలా ఉండగలను? నేను సాల్వ్ చేస్తాను కదా. నాకు కొంచెం టైం ఇవ్వు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏదో ఒకటి చెయ్యవే. నేను నా కోడలి ముఖంలో సంతోషం చూడాలి. నేనున్నానుగా, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వింధ్యా, నీ మొహంలో ఆనందం చూడాలని తెగ తప్పిస్తుంది. పాపం మా పిచ్చి అత్త నీ మీద అతి ప్రేమ పెంచుకుంది. మా అత్తకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. తన కడుపున కూతురు పుట్టలేదని, బావే పుట్టాడని నా మీద తెగ ప్రేమ చూపించేది. ఇప్పుడు ఆ ప్రేమ నీ మీదకి మారిందంతే. ఆవిడ నాకు అత్త కాదు, అమ్మ. మాట కఠినంగా ఉన్నా ఆవిడ మనసు వెన్నలాంటిది. అవునా? మా అత్తని చాలా బాగానే స్టడీ చేసావు, కానీ నీకు తెలియని ఇంకో కోణం ఉంది. మా అత్త మంచిగా ఉంటే తను తినే కంచంలోది కూడా తీసి పెడుతుంది. తేడా వస్తే ఆ తినే కంచాన్ని విసిరేస్తుంది. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది వింధ్య. ఎందుకంటే నీ భవిష్యత్తు
నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. నువ్విలా ఒంటరిగా ఏడవడం, నిన్ను చూసి అత్తయ్య బాధపడి ఏదో ఒకటి చేయాలనుకోవడం, ఇదంతా చూసి నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందేమో అని కలలు కనుకు. అవి ఎప్పటికీ సాల్వ్ అవ్వవు. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు లేవు? వాళ్ళు మళ్ళీ సర్దుకుని కాపురం చేయట్లేదా? మేము అంతే. మా మధ్య ఏదో తెలియని సమస్య వచ్చింది. తొందరలో అది కూడా తీరిపోతుందని నాకు నమ్మకం ఉంది. హెచ్చి వింధ్య, బయట భార్యాభర్తల మధ్య గొడవలు వేరు, మీ మధ్య గొడవలు వేరు. హ, బావ ఎప్పటికీ నిన్ను భార్యగా యాక్సెప్ట్ చెయ్యడు. నీ మీద గతంలో లాగా ప్రేమని చూపించడు. నిన్ను అసహించుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? చెప్పా కదా వింధ్య, నీ జీవితం త్వరలోనే కుక్కలు చెప్పిన విస్తరి కాబోతోంది. బావ ఒక్కడే కాదు, అత్తయ్య కూడా కలిసి ఇద్దరు నిన్ను మెడపట్టి బయటికి గంటే రోజు దగ్గరలోనే ఉంది. దేని గురించి ఎలా అంటున్నావు? అసలు ఆయన మనసులో ఏముందో నీకు తెలుసు కదా? చెప్పు. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో చెప్పు మౌనిక. సమాధానం చెప్పు. చెప్తాను వింధ్య. నిన్ను ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు ఖచ్చితంగా నీకు సమాధానం చెప్పే పంపిస్తాను. అదే కదా నాకు కావాల్సింది.